హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్సెల్లో ఈమెయిల్ ఐడీస్లోంచి నేమ్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అది కూడా 2 వేస్లో ఈమెయిల్ ఐడీస్లోంచి నేమ్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా. ఈ ఈమెయిల్ ఐడీస్లోంచి నేమ్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చో, అది కూడా 2 వేస్లో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ వే వచ్చి టెక్స్ట్ టు కాలమ్స్ అప్లై చేసి ఈమెయిల్ ఐడీస్లోంచి నేమ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు టెక్స్ట్ టు కాలమ్స్ అప్లై చేయడానికి ఫస్ట్ ఈమెయిల్ ఐడీస్ డేటాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి రిబ్బన్లో డేటా ట్యాబ్ కనిపిస్తుంది చూడండి. డేటా కనిపిస్తుందిగా, దీనిపై క్లిక్ చేయండి. ఇందులో మనకి టెక్స్ట్ టు కాలమ్స్ ఆప్షన్ ఉంది చూడండి, దానిపై క్లిక్ చేయండి. మనకి టెక్స్ట్ టు కాలమ్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో డీలిమిటెడ్ చెక్ చేసి ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ డెలిమిటర్స్లో ఇక్కడ అదర్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ @ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఈమెయిల్ ఐడీస్లోంచి నేమ్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ gmail.com అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, డూ నాట్ ఇంపోర్ట్ కాలమ్ స్కిప్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం అంటే, మనం ఈమెయిల్ ఐడీస్లోంచి ఓన్లీ నేమ్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటాం కాబట్టి ఈ gmail.comని స్కిప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ డెస్టినేషన్ ఏ సెల్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తారో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫినిష్ పై క్లిక్ చేయండి. చూడండి, మనకి ఈమెయిల్ ఐడీస్లోంచి నేమ్స్ ఎక్స్ట్రాక్ట్ అయి వచ్చాయి. ఇప్పుడు సెకండ్ వేలో చూస్తాను. సెకండ్ వే వచ్చి ఫార్ములాస్ అప్లై చేసి ఈమెయిల్ ఐడీస్లోంచి నేమ్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూపిస్తాను. ఈక్వల్ టు లెఫ్ట్ టెక్స్ట్ అవుతుంది, ఈ సెల్ని సెలెక్ట్ తీసుకోండి. కామా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్లో ఫైండ్ ఫంక్షన్ అప్లై చేసి కామా @ ఇవ్వండి. అండ్ అగైన్ కామా విత్ ఇన్ టెక్స్ట్, ఈ సెల్ని సెలెక్ట్ తీసుకోండి. నో క్లోజ్ ద బ్రాకెట్ -1, అగైన్ క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకి ఈమెయిల్ ఐడిలోంచి నేమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇప్పుడు మౌస్తోని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. మనకి మిగతా సెల్స్లో కూడా ఈమెయిల్ ఐడీస్లోంచి నేమ్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు వన్ మోర్ ఫార్ములా ద్వారా చూపిస్తాను. ఈక్వల్ టు రీప్లేస్ ఓల్డ్ టెక్స్ట్లో ఈ సెల్ని సెలెక్ట్ తీసుకోండి. కామా స్టార్ట్ నెంబర్లో ఫైండ్ ఫంక్షన్ అప్లై చేసి కామా @ ఇవ్వండి. అగైన్ కామా విత్ ఇన్ టెక్స్ట్లో ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. నా క్లోజ్ ద బ్రాకెట్, కామా ఇక్కడ లెన్ ఫంక్షన్ అప్లై చేయండి. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. నా క్లోజ్ ద బ్రాకెట్, కామా కామా అండ్ అగైన్ కామా నో క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకి ఈమెయిల్ ఐడిలోంచి నేమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫార్ములాని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి, మనకి ఈమెయిల్ ఐడీస్లోంచి నేమ్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు వన్ మోర్ ఫార్ములా చూస్తాను. ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ టెక్స్ట్ అవుతుంది, ఈ సెల్ని సెలెక్ట్ తీసుకోండి. కామా ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్లో కామా @ ఇచ్చి gmail.com కామా న్యూ టెక్స్ట్లో కామా అగైన్ కామా నో క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనకి ఈమెయిల్ ఐడిలోంచి నేమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రసాద్ బాబు @gmail.com అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. అవి ఫుల్గా వచ్చాయి. ఎందుకంటే సబ్స్టిట్యూట్ ఫంక్షన్ అనేది కేస్ సెన్సిటివ్ ఫంక్షన్. ఎలా అంటే, ఇప్పుడు అరుణ్ కుమార్ @gmail.comలో gmail.com అనేది స్మాల్ లెటర్స్లో ఉంది. ఇక్కడ మనం స్మాల్ లెటర్స్లో ఇచ్చాం. ఇక్కడ ప్రసాద్ బాబు @gmail.com అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. కాబట్టి అది స్మాల్ లెటర్స్లో ఉన్నాయి మాత్రమే నేమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసింది. క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి ఫుల్గా తీసుకుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ ఫంక్షన్ ఎలా అప్లై చేస్తారంటే, ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ లెఫ్ట్ ఫంక్షన్ అప్లై చేసి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. కామా ఫైండ్ ఫంక్షన్ అప్లై చేయండి. కామా @ ఇచ్చి కామా ఈ సెల్ని సెలెక్ట్ తీసుకోండి. నో క్లోజ్ ద బ్రాకెట్ -1, అగైన్ క్లోజ్ ద బ్రాకెట్, కామా ఇప్పుడు ఓల్డ్ టెక్స్ట్లో కామా gmail.com కామా ఇప్పుడు న్యూ టెక్స్ట్లో
డబుల్ ఇంటర్ కామా, అగైన్ డబుల్ ఇంటర్ కామా, నా క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ ర్యాక్ చేయండి. చూడండి మనకి ఈమెయిల్ ఐడీస్లోంచి నేమ్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అయ్యి వచ్చాయి. ఇప్పుడు వన్ మోర్ ట్రిక్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈమెయిల్ ఐడీస్లోంచి gmail.com ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈమెయిల్ ఐడీస్ సెల్స్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ తీసుకోండి. కీబోర్డ్లో Ctrl+H, మనకి ఫైండ్ అండ్ రీప్లేస్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ విండోలో ఇక్కడ ఫైండ్ వాట్లో @ ఇచ్చి స్టార్ ప్రెస్ చేయండి. ఇక్కడ రీప్లేస్ విత్ అనేది బ్లాంక్గా పెట్టండి. ఇప్పుడు రీప్లేస్ ఆల్ పై క్లిక్ చేయండి. చూడండి మనకి ఈమెయిల్ ఐడీస్లోంచి @gmail.com అనేది రిమూవ్ అయింది. ఫ్రెండ్స్ చూసారా, ఎక్సెల్లో ఈమెయిల్ ఐడీస్లోంచి నేమ్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అది కూడా 2 వేస్లో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.